ఇదొక మట్టి పాత్ర. ఇక్కడ కూడా నవీన శిలాయుగానికి సంబంధించిన కుండ పెంకలు కావచ్చు ఇవి. మిత్రులారా చూడండి, అక్కడ మనకి గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట కిందనే పాటిగడ్డ ఉన్నది. పాటిగడ్డ అంటే ఒకప్పుడు నవీన శిలాయుగంలో ఆది మానవుడు నివసించిన ప్రాంతం. కాలక్రమంలో ఈ పాటిగడ్డ అంటే కాలక్రమంలో ఈ గ్రామం అనేది కాలగర్భంలో కలిసిపోయింది. కానీ వాళ్ళు ఉపయోగించిన అనేకమైన కుండ పెంకలు మనకు కనబడ్డాయి. ఇప్పుడు నాటి ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డల్ని కూడా చూడండి. ఇక్కడ మీకు చూడండి, ఇది నాటి నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఉపయోగించిన రాతి గొడ్డలి ఇది. నవీన శిలాయుగం అంటే కొత్త రాతి యుగం. ఈ కొత్త రాతి యుగంలో ఆది మానవుడు కూడా కొంచెం అభివృద్ధి చెందిండు. అప్పుడే వ్యవసాయం చేసిండు, అప్పుడే రాతి గొడ్డలను తయారు చేసుకున్నాడు. మిత్రులారా, అక్కడ గుట్ట కనిపిస్తుంది కదా, ఆ గుట్ట ముందటనే ఇక్కడ మనకి ఒక బెడ్ రాక్ ఉంది. ఈ బెడ్ రాక్ మీద ఆది మానవుడు నవీన శిలాయుగంలో ఆది మానవుడు ఈ రాతి గొడ్డలను పదును చేసుకున్నాడు అన్నమాట. ఎట్లా పదును చేసుకున్నాడు అంటే ఇక్కడ మీకు ఒక గ్రూవ్ కనిపిస్తుంది కదా, ఈ గ్రూవ్లనే పదే 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 రాకడం వల్ల, ఇలా పదే 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 ఇట్లా రాకడం వల్ల ఇది చాలా నునుపుగా అవుతుంది అన్నమాట. చూడండి, ఇది చాలా నునుపుగా ఉంది. ఇది ఇందులోనే తను రాతి గొడ్డలని పదును చేసుకున్నాడు.